ఇంకోటి ఏంది మరి గోదావరి జిల్లాల మీద ఫోకస్, మరి 35 స్థానాలు గోదావరి జిల్లాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ సంఖ్య భారీగానే ఉండేట్లుంది. కానీ అక్కడ ఈసారి జరగబోయేటువంటి ట్రాన్స్ఫర్స్ చాలా వైవిధ్యంగా విభిన్నంగా ఉండేటువంటి పరిస్థితి అంటున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమన్నా ఇక్కడ టీడీపీ జనసేన కాంబినేషన్తో మేము పోటీలో లేకుండా ఉంటే బాగుంటుంది, ఎవరైనా నుంచోబెడతాము, మా వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం అనేటువంటి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారంట. అంటే అక్కడ సిచ్యువేషను దెబ్బతినిద్దేమో అనేటువంటి భావన ఎక్కువగా ఉన్నట్లుంది. ఏంటి అంటే గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ కూటమికి ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ చెప్పుకోవచ్చు సార్. గత ఎన్నికలు పరిశీలించినప్పుడు కూడా 2014 ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో మొత్తం స్వీప్ అయినాయండి తెలుగుదేశం పార్టీకి. అప్పుడు కూడా కూటమి జనసేన టీడీపీ కూటమి. సార్ 2019లో వేరువేరుగా పోటీ చేయడంలో ఎక్కువ భాగం ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక నియోజకవర్గమే పాలకొల్లు ఒకటి టీడీపీకి వచ్చింది. అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా 2 నియోజకవర్గాలు వచ్చినాయి. అంటే జనసేనకి అప్పుడు వైసీపీకి ఫేవర్ అయినాయి. కానీ ఈసారి 2024 ఎన్నికల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడ వారాహి యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటే వైసీపీ విముక్తి గోదావరి జిల్లాలు చేయాలని చెప్పారండి. అంటే అక్కడ 34 స్థానాలు మన కూటమి గెలవాలని చెప్పారండి. అయితే అక్కడ పరిస్థితులు కూడా దాదాపు ఎక్కువగా అలా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే 34 స్థానాల్లో దగ్గర ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే ఒక 10-12 స్థానాలే పరిస్థితి పర్వాలేదు అన్నట్టుగా ఉందండి. మిగిలిన అన్ని చోట్ల కూడా ఏమాత్రం బాగోలేదని ఆయనకు ఉన్నటువంటి సంకేతాలండి. ఈ నేపథ్యంలో అక్కడ 2 జాబితాల కింద మార్చే అవకాశం ఉందని మొదటి జాబితాలో 10 నుంచి 12 మంది వరకు మారుస్తారు. నెక్స్ట్ మరొక జాబితాలో 12 నుంచి 13 మంది వరకు మారుస్తారంటారు. అయితే ఈ 25 మందిలో కూడా ఎక్కువ మన ట్రాన్స్ఫర్సే సార్. వాళ్ళు ఎవరిని డిస్మిస్ చేయరు, వాళ్ళు ఎవరిని డిబార్ చేయరండి. వాళ్ళందరూ మన ట్రాన్స్ఫర్స్ అండి. ఎక్కువ భాగం ఒక 5-6 మాత్రమే డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాన్ని భరత్ వచ్చి ఆయన రాజమండ్రి అర్బన్ అడుగుతున్నారు, అక్కడ అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారండి ఆల్రెడీ. అతను అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కూడా తానేటి వనితను హోమ్ మినిస్టర్ ఇప్పటికే ఆల్రెడీ 3 మినిస్టర్లకి సిట్టింగ్ స్థానాలు మార్చారని హోమ్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ కూడా ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా సార్. ఆవిడకి కొవ్వూరు నుంచి ఖచ్చితంగా ఆవిడ కదుపుతారు సార్. అయితే చింతలపూడి ఇన్ఛార్జ్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజాని తీసుకెళ్లి గోపాలపురం నియోజకవర్గానికి వేస్తారని చెప్తున్నారు. అంటే ఈ 3 నియోజకవర్గాలు రిజర్వ్డ్ అండి. ఈ 3లో కూడా దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినవి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి అంటే కొండ మార్పిడి అంటారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి అక్కడికి అలా మార్చే ప్రయత్నం జరుగుతుంది. వీటితో పాటుగా ఇప్పుడు మార్గాన్ని భరత్ ఎంపీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తున్నారు. అదే విధంగా రాజానగరం ఎవరైతే జక్కంపూడి రాజా ఉన్నారో అతని స్థానం కూడా మారే అవకాశాలని వేరే చోట ఇచ్చి అక్కడ ఇంకొకరు తీసుకొస్తారని చెప్తున్నారు. అంటే కాకినాడ అర్బన్ అండి, కాకినాడ రూరల్ వంగాగీత గారు ఎంపీగా ఉన్నారు. ఆవిడ తీసుకొచ్చి పిఠాపురానికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పత్తిపాడులో కానీ పోటీ చేయించాలని యోచనలో ఉన్నారు. అంటే ఇలా చూస్తే కనుక ఇప్పటికే దాదాపు ఒక 5-6 పేర్లు అయితే బయటకు వచ్చినాయి. ఈ 5-6 పేర్లతో పాటుగా మరికొన్ని పేర్లు మొదటి జాబితా 2 రోజులు అంటే రేపు సాయంత్రానికి వస్తుందని చెప్తున్నారండి. అందుకని ఈసారి అయితే ఇంకొక చిన్న పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ గోదావరి జిల్లా నాయకులు ముందుగా పిలిపించి పార్టీ ఆఫీసులు కొద్దిగా వారితో ముందుగానే మంతనాలు చేస్తున్నారు. ఏముంది అక్కడ వీళ్ళందరూ కూడా పిలిచారు కదా, వీళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడారు. కానీ ఆయన వారి దగ్గర ఏం మాట్లాడలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర ఊగొట్టి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఊహు కొడతారు. అప్పుడు దానికి ఏం కొట్టాలో దీనికి ఏం కొట్టాలో అర్థం కాక వాళ్ళు మధ్యలో గందరగోళం అయిపోతుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ డబ్బులు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రస్తుత అంశం ఏంటంటే నాకు అనిపిస్తుంది దాని ప్రకారంగా ఇప్పుడు జనరల్గా పార్టీ హైకమాండే డబ్బులు మొత్తం పెట్టుకుంటాను అంటున్నారు కాబట్టి ఆ 20 కోట్లో 25 కోట్లో 30 కోట్లో 40 కోట్లో 50 కోట్లో నియోజకవర్గానికి అవన్నీ ముఖ్యమంత్రి గారే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకునిద్ది కాబట్టి వాళ్ళు ఎక్కడ పోమంటే అక్కడ పోవడానికి సిద్ధంగా ఎక్కువగా చూపిస్తున్నారు. అదే కనుక వాళ్ళే 25 కోట్లో 30 కోట్లో ఎవరైతే అభ్యర్థులే పెట్టుకొని మీరు అక్కడి నుంచి కంటెస్ట్ చేయండి అంటే వాళ్ళు దాని మీద తీవ్రం ఇప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువగా ఉండిద్ది. అది చాలా ప్రాబ్లం. అంటే కొంతమంది సరే కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా ఇంకో దగ్గర వేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్స్ జరిగినాయో ఈ ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు అది అధిష్టానమే బరాయించాలి. సరే గెలిస్తే గెలిచాం, గెలవకపోతే డబ్బులు మనకి బాగాలేదు కదా అనుకున్నట్టుగా కూడా ఉండిద్ది. రాజకీయంగా చాలా లోతుగా ఆలోచిస్తారు. పైకి మాట్లాడినంత తేలిగ్గా ఊరకేదో అనుకున్నట్లుగా ఉండదు. చాలా లోతుగా డిస్కషన్స్ జరుగుతాయి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్పినప్పుడు అందరూ సరైన వెళ్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరైన వచ్చిన వాళ్ళే. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది ఆళ్లరామకృష్ణారెడ్డి గారిని 2 రోజుల ముందు అయోధ్య రామరెడ్డి గారు అందరూ కలిసి కూర్చోబెట్టి మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత ఆయన సరే మీ ఇష్టం అని చెప్పని వచ్చారు. వచ్చిన తర్వాత రిజైన్ చేసాడు కదా, అంతే. మరి పార్టీకి రిజైన్ చేశాడు కదా. రిజైన్ చేసి ఈరోజు వాళ్ళందరూ మిగిలిన వాళ్ళ కేడర్ అంతా రిజైన్ చేస్తుంది కదా. ఏంటి మరి అది? సరే మొత్తానికి పత్తిపాడు వంగాకి జగ్గంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా చలమలశెట్టి సునీల్ పేరు కూడా వినిపిస్తుంది. ఏంటి మరి? కైక్లూరు బాధ్యతలు ఉప్పాల రాము లేదా హారిక ఆట, గోడాల గోపికి పాలకొల్లు ఇన్ఛార్జిగా బాధ్యతలు అంటున్నారు. ఇన్ఛార్జ్ అవకాశాలు ఏంది? అవకాశాలు ఏంది? మొత్తం ఇక్కడ మొత్తాన్ని మార్చేసేట నాయన. అంటే 2 సంవత్సరాలు ఒక పోస్టింగ్ ఉండేది. ఇప్పుడు అయ్యే కలెక్టర్ కనుక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఖచ్చితంగా బదిలీ ఉంటుంది. సరే ఇంకొక 6 నెలలు ఉంటుంది. అట్లాగే 5 సంవత్సరాలు అయిపోగానే మీరు అందరూ బదిలీలు తప్పదని చెప్పని బదిలీ సప్లింగ్ చేసి పారేస్తున్నారు.